ఏ ఎంతసేపు మీకోసం వెయిట్ చేసేది? అందరూ నిద్రపోతున్నారు. పదండి. ఏ ఆగండి ఆగండి, మొహాలు మూసుకోండ్రా. మెల్లగా. అలాగే మేడం. సౌండ్ చేయొద్దు. ఇక్కడే ఉండండి. ఇదిగో అదే బీరువా. ఆయన దిండి కింద తాళాలుంటాయి. మెల్లగా అవి తీసి బీరువాలో లాకర్ ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళండి. అలాగే అలాగే మేడం. ఇన్నేళ్ళున్నాను కానీ ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మా ఇంట్లోకి ఎలా వచ్చారా దొంగ సచ్చినోళ్ళారా? ఈ సంగతి ఎలా కాదురా, పోలీసులకు కాల్ చేస్తా. సార్ వద్దు సార్, అంత పని చేయదు సార్. ఇదిగో ఈ పార్వతమ్మ చేయమంటేనే చేశాను సార్. రండి. సరేనా? అలాగే మేడం. వెళ్ళండి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఏ ఆగండి. మీరెవరికైనా దొరికారంటే పార్వతమ్మగారే చేయమన్నారని పార్వతమ్మగారే పేరు చెప్పి అప్పుడు వెళ్ళండి. అర్థమైందా? సరే. ఏం మాట్లాడుతున్నావురా? మీరు చేయమంటేనే కదా చేసాం. పోలీసులు అన్నారమ్మా, భయం వేస్తుందమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణమా! రే నిజం చెప్పండిరా, చంపేస్తాను మిమ్మల్ని. ఇంకేంటి చెప్పేది? నువ్వు పంపకపోతే నీ పేరు ఎలా తెలుస్తుంది? రై నాటకాలు ఆడుతున్నారా? అమ్మగారే లోపల రావడానికి తలుపులు తీశారు సార్.
బీరువా కూడా ఆవిడే చూపించారు సార్. మీ తలదిండు కింద తాళాలు ఉంటాయని ఆవిడే చెప్పారు సార్. బ్రీఫ్ కేస్ కూడా ఆవిడే తీసుకోమన్నారు. మమ్మల్ని వదిలేండి సార్. అయ్యా ఇదిగోండి అయ్యా మీ డబ్బు తీసుకోండి అయ్యా, తీసుకోమ్మా. రే నిజం చెప్పండి, లేకపోతే ఇప్పుడే చంపేస్తాను. నీ నాటకాలు ఇంకా చాలు. నీకు 50 లక్షలు అవసరమని నాకు బాగా తెలుసు. ఇదిగో దానికి సాక్ష్యం. దేవుడా, ఏంటయ్యా ఇది? నా బిడ్డని ఇంతలా పరీక్షిస్తున్నావు. ఉన్న బలంగా 50 లక్షలంటే ఎక్కడి నుండి తెచ్చేది? నీ కొడుకు ఫ్యాక్టరీ కోసం 50 లక్షలు అవసరం. అందుకే ఇదంతా ప్లాన్ చేసావు. సమయానికి అన్నయ్య 50 లక్షలు తీసుకురాగానే బాగా ప్లాన్ చేసావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు. నువ్వు చేసిన దానికి నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాలి. ఆపండి. ఇదంతా పార్వతి అత్తయ్య చేస్తుంటే దొంగ దొంగ అని ఆవిడెందుకు అరుస్తారు? రిషిని కత్తితో పొడవబోతుంటే ఆవిడెందుకు అడ్డెళ్తారు? దొరికిపోతున్నావు అనుకున్నప్పుడు అందరినీ నమ్మించడానికి ఇదంతా చేసింది. అసలు దొంగల్ని నేను చూశాను. నేను అరుద్దాం అనుకునేసరికి నన్ను చూసి ఈవిడ గారే దొరికిపోయిద్ది అనుకుని దొంగ దొంగ అని అరిచేసింది. ఎవ్వరికి అనుమానం రాకుండా చేసేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు ఇలా అడ్డంగా దొరికిపోయింది. అసలు దొంగ దొరికిపోయాక ఇంకా వాళ్ళెందుకురా? ఇప్పుడు చెప్పు, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఏంటి పార్వతి ఇదంతా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. ఇన్ని నిందలు పడుతూ నేను ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే మంచిది. ఆగండి అత్తయ్య, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తి అంతస్తు ఎవరిది, ఎవరి వల్ల వచ్చాయని అందరికీ తెలుసు. అలాంటి ఆవిడ్ని ఈరోజు ఇలా నిలబెట్టి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే. ఆవిడికి ఆస్తి కావాలి అనుకుంటే ఈ కంపెనీల నుండి, ఆస్తి నుండి ఆవిడికి ఎంత రావాలి? ఆవిడే డబ్బు మనిషి అయి ఉంటే ఈరోజు మీరెవ్వరూ ఇలా ఉండేవారే కాదు. ఇది నిజం కాదంటారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. పార్వతి అత్తయ్య కావాలనుకుంటే 50 కాదు, ఇంకో 50 కలిపి ఆవిడ కాళ్ళ దగ్గర పెడతాను. నా మనసులో ఆవిడ స్థానం అది. అంత మంచి మనిషి గురించి, మీకు ఇంత మంచి చేసిన మనిషి గురించి మీరు మాట్లాడే మాటలు ఇవ్వేనా? ఏంటి శ్రీ, ఇప్పుడు కూడా ఆపుతావా? ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అన్నీ బయటకొస్తాయి. సాక్ష్యాలతో సహా నేను బయటకు తీస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం బలంగా. ఇక్కడైనా సరే, పోలీస్ స్టేషన్లో అయినా సరే. ఇంక ఈ మ్యాటర్ని వదిలేది లేదు. చూసుకుందాం.